హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అప్పు అయితే అదరు కొడుతుంది ఫ్రెండ్స్. ఇక ధాన్యలక్ష్మి స్వయంగానే తన ఇంట్లో తనని అందరి ముందు ఇక అప్పుని చాలా పొగుడుతుంది. ఇక అప్పుకి మనస్ఫూర్తిగా సారీ కూడా చెప్తుంది. ఎందుకు చెప్తుంది, ఎలా చెప్తుంది అనేది ఈ ఎపిసోడ్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక సేట్ అయితే ఇంటికి వచ్చి స్వప్న తన దగ్గర ₹1,00,00,000 అప్పు తీసుకుందని చెప్పి ఇక అందరినీ కూడా నమ్మిస్తాడు. ఇక స్వప్న మాత్రం అయోమయంలో ఉంటుంది. ఇంటి పేపర్లు ఆస్తి డాక్యుమెంట్స్ అసలు ఈ సేట్ దగ్గరికి ఎలా వచ్చాయి, నేను సంతకం ఎప్పుడు చేశాను అని చెప్పి కన్ఫ్యూజ్లో ఇక నేను తప్పు చేయలేదు, ఖచ్చితంగా నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతుంది. ఇక అపర్ణ కూడా రుద్రాణి మొహం చూసి ఏదో జరుగుంటుంది, ఖచ్చితంగా స్వప్న నిజం చెప్తుంది, స్వప్నకి టైం ఇవ్వాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళు స్వప్నకి 2 రోజులు టైం ఇస్తారు. ఇక మరొక పక్క రుద్రాణి అయితే ఇక అనుకోకుండా ₹1,00,00,000 మన సొంతం అయ్యాయి. అలాగే ఇక ఈ స్వప్న బండారం కూడా ఇంట్లో అందరికీ ఇక తప్పు చేసినట్టే చూపించాం కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు అని చెప్పి తెగ సంబరపడిపోతూ ఉంటుంది రుద్రాణి. మరొక వైపు రాజ్ ₹10,00,000 ఒక వ్యక్తికి ఇచ్చి ఇంకొకసారి బ్లాక్మెయిల్ చేశావంటే నిన్ను ఎక్కడే నిలువాలా పాతేయగలను, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను, ఇదే చివరిసారి, మరొకసారి డబ్బు అడిగారంటే ఊరుకోను అని చెప్పి ఇక ఆ వ్యక్తిని చంప మీద కొట్టి ఆ డబ్బుని ఇచ్చి ఎవరూ చూడలేదని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్ళిపోయిన తర్వాత కావ్య ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తిని ఫాలో చేయాలి అని చెప్పి వచ్చేసరికి అక్కడ వ్యక్తి ఉండడు. ఏంటి దెబ్బకి అప్పుడే ఎలా వెళ్ళిపోయాడు, జస్ట్ మిస్ అయిపోయాడు, అయినా ఏదో రకంగా అసలు ఆ వ్యక్తికి ఎక్కడుంటాడు ఏంటి అన్నది తెలుసుకుంటాను అని చెప్పి కావ్య ఇంటికి ఏమీ తెలియనట్టుగా వచ్చేస్తుంది. రాజు అప్పటికే ముందు రావడంతో ఇక రాజుని చూసి ఇక డైపర్లకు వెళ్ళానని చెప్పి ఇక డైపర్స్ ఇచ్చేసి, ఏమండి మీ ఫోన్కి ఒకసారి నాకు ఇస్తారా, ఫోన్ మాట్లాడాలి అని చెప్పి అనగానే, ఫోనా, ఏ నీకుందిగా ఫోను అని చెప్పి అనగానే, నాకు ఫోన్ ఉంది కానీ అందులో బ్యాలెన్స్ లేదు కదా, అయిపోయింది, నేను కొంచెం సేపు అప్పుతో మాట్లాడాలి, ఒకసారి ఇవ్వండి అనగానే ఇక రాజు ఏదో ధ్యాసలో ఇక తన చేతిలో ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఫోన్ పెట్టడంతో వెంటనే కావ్య వెంటనే ఇక రాజ్కి రాజ్ ఫోన్లో ఉన్న ఫోన్ నంబర్ని ఇక ఫోన్లో ఎక్కిచ్చేసుకొని అప్పుకి ఫోన్ చేసి, ఇదిగోవే నీకు ఒక నెంబర్ పంపిస్తున్నాను, ఆ నెంబరు ఏ అడ్రస్లో ఉంటుంది, అసలు అక్కడ ఎవరు ఉంటారు అన్నది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, ఖచ్చితంగా నువ్వు ఒక అరగంటలో ఇవ్వగలవా అని చెప్పనగానే, అయ్యో అక్క ఎందుకు ఇవ్వలేను, ఇస్తాను, ½ అన్ అవర్ ఏంటి, ఇప్పుడే బయలుదేరుతున్నా, నువ్వేమీ ఫికర్ చేయకు అని చెప్పి అప్పు అయితే ఇక అడ్రస్ కనుక్కోవడానికి వెళ్ళిపోతుంది. ఇక రాజు అయితే కావ్య మాట్లాడేసరికి వెనక్కే ఉంటాడు. ఒక్కసారిగా ఏంటి మీరు అవతల వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు దొంగతనంగా చూస్తున్నారు, సభ్యత కాదని మీరే కదా ఎన్నోసార్లు అన్నారు అనగానే, అవునవును కానీ ఇంట్లో కూడా మాట్లాడచ్చు కదా అప్పుతో, ఇలా సీక్రెట్గా ఎందుకు మాట్లాడుతున్నావు అనగానే, ఏ సీక్రెటు లేవు, ఏదో మా ఫ్యామిలీ విషయం మాట్లాడుకుంటున్నాము, అయినా మీ ఫోన్ గురించి వెనకాలే వచ్చేసారేంటి అని చెప్పి ఇక ఫోన్ ఇవ్వగానే ఇక ఫోన్ ఇవి తీసుకొని వెంటనే రాజు అయితే ఎవరితో మాట్లాడింది, కొంపతీసి ఇక ఎవరితో మాట్లాడిందబ్బా అని చెప్పి ఫోన్ చూసేసరికి అప్పు, అమ్మయ్య బ్రతికించింది, ఎందాకే కదా వాడు ఫోన్ చేశాడు, వాడితో ఏమన్నా ఫోన్ చేసిందేమోనని అనుకున్నాను అని చెప్పి వెంటనే కూడా ఆ నెంబర్ని డిలీట్ చేస్తాడు రాజ్. ఇక అప్పు ఏమో ఆ ఫోన్ నెంబర్ని ఇక ఎంక్వైరీ చేస్తూ ఆ అడ్రస్ ఎక్కడుందా అని చెప్పి తన పనిలో తను ఇక వెతుకుతూ ఉంటుంది. ఇక 2 అడ్రస్లు చెప్తారు, ఆ నెంబర్ మీద 2 అడ్రస్లు ఇవ్వగానే ఇక అప్పుకి ఏమీ అర్థం కాదు, అసలు ఎక్కడ ఎందుకని ఈ 2 అడ్రస్లు ఉన్నాయి ఒకే నెంబర్తో అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కావ్యకి విషయం చెప్తుంది. చెప్పగానే సరే అయితే నేను వస్తున్నాను అప్పు, ఖచ్చితంగా అడ్రస్లో ఎవరున్నారో మనం తెలుసుకోవాలి అని చెప్పి కావ్య అలాగే అప్పు ఇద్దరు కలిసి ఆ అడ్రస్కి వెళ్తారు.
ఇక వెంటనే కూడా అప్పు అంటుంది, అక్క నువ్వు నేను ఇద్దరం ఒకే అడ్రస్కి వెళ్ళే కంటే ఒక అడ్రస్కి నేను వెళ్తాను, ఒక అడ్రస్కి నువ్వు వెళ్ళు, ఖచ్చితంగా మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుంది అని చెప్పి అనగానే, సరే అయితే సరే అప్పు నువ్వైతే ఈ అడ్రస్కి వెళ్ళని చెప్పి ఇద్దరు కూడా చెరొక అడ్రస్కి వెళ్తారు. ఇక అప్పు వెళ్ళిన అడ్రస్లో అయితే తాళం వేసి నిర్మానుషంగా ఉంటుంది. ఇక కావ్య వెళ్ళిన దగ్గరకైతే ఇక ఇందాక డబ్బు తీసుకుని వెళ్ళిన వ్యక్తి ఎక్కడున్నాడు అని చెప్పి వెంటనే కూడా ఇక వెనకదారిలో నుంచి కావ్య ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్బా అని చెప్పి చూసేసరికి అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వెంటనే కూడా ఆ సూట్ కేసుని తీసుకొని, అబ్బా ఎన్ని డబ్బులు అన్నయ్యా, మన జీవితంలో చూడనన్ని డబ్బులు, నేను ఆఫీస్లో వేరే వాళ్ళ కంపెనీ వాళ్ళకి వాళ్ళకి ఏదో చిన్న హెల్ప్ చేశానని అందరి ముందు నన్ను దెబ్బ కొట్టి ఆఫీస్లోంచి తీసేశాడు ఆ రాజ్. అందుకే ఇంతకంతా పరువు తీయాలని ఇలాంటి ప్లాన్ చేశాను. ఇక మనకి డబ్బుతో సహా వస్తూనే ఇక ఆ రాజ్ మన చేయి కింద ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో ఇక అలర్ట్గా ఉంటాడు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి కావ్య, అంటే ఏదో కుట్ర చేసిందనమాట, కావాలని ఆయన్ని ఏదో విషయంలో భయపెడుతున్నారు అని చెప్పి వెంటనే కూడా అసలు ఏం చేశారు వీళ్ళు, ఎందుకు వీళ్ళకి మాటలు విని డబ్బును ఎందుకు ఇస్తున్నారు, బిడ్డ తల్లి ఈ అమ్మాయి అయితే మరి ఎక్కడ ఎందుకుంది అని చెప్పి కావ్యకి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే ఇక అప్పుకి ఫోన్ చేస్తుంది. అప్పు నువ్వు వెళ్ళిన చోట నీకేమన్నా తెలిసిందా అనగానే, అక్క నాకైతే విషయం తెలిసింది, నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ని నేను తీసుకున్నాను, ఈ ఖాళీగా ఉంది ఈ ఇల్లంతా, ఎవరు లేరు, తాళం పగలకొట్టి ఇక అందులో ఉన్న వస్తువుల్ని కొన్ని నేనైతే తీసుకున్నాను, కానీ నాకెందుకో ఈ విషయం నమ్మాలనిపించట్లేదు, కానీ చాలా చాలా అవమానకరంగా ఉన్నాయి ఈ ఫొటోసు అని చెప్పి అనగానే, అంటే కొంప తీసి ఈయనవా అని చెప్పి అనగానే, లేదక్క కానీ మీ ఇంటి వాళ్ళదే, కళ్యాణ్ వాళ్ళ నాన్నగారివి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. అంటే ఏం మాట్లాడుతున్నావే అప్పు అనగానే, అవునక్క ఇవి ప్రకాశం అంకుల్ గారివి, ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా ఇక ఉన్నట్టుగా ఉన్నాయి, ఈ ఫొటోస్ని చూస్తే ఎవరైనా కూడా చూసి ఇక చాలా అగౌరవంగా మాట్లాడతారు, ఆ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి నేను తీసుకున్నాను అనగానే, వెంటనే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు, ఒకసారి నాకు ఆ ఫోటో పంపించు అప్పు అని చెప్పి అడుగుతుంది కావ్య. ఇక వెంటనే ఫోటో పంపించగానే ఇక్కడ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఆనందపడిపోతూ ఉన్న అమ్మాయి ఇక ఒక్కసారిగా అప్పు అయితే, అక్క నువ్వు ఇక్కడే ఉండు నేను వస్తున్నాను అని చెప్పి ఇక ఆ ఫోటోలని బ్యాగ్లో పెట్టుకొని అక్కడ ఉన్న కొన్ని సాక్ష్యాల వరకు అన్నీ కూడా తీసేసుకుంటుంది అప్పు. ఇక వెంటనే కూడా బయలుదేరిపోయి ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా, అంటే ప్రకాశం మావయ్య గారిని అడ్డం పెట్టుకొని ఇక ఈయనని బ్లాక్మెయిల్ చేస్తున్నారనమాట. అందుకే అనుకుంటా ఆయన ఎప్పుడు కూడా ఈ విషయం నోరు ఎత్తలేదు, ఏం జరిగింది అసలు అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్క చెల్లెలు ఇద్దరు కూడా మొత్తానికి రేపు ఒక్కరోజే టైం ఉందే అప్పు, బావగారి గురించి ఇంట్లో అందరికీ నిరూపణ చేసి ఖచ్చితంగా బావగారు నిర్దోషి అని చెప్పి నిరూపించాలి అని చెప్పి ఇక ఇద్దరు కూడా అక్కడే నుంచొని ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఇక ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వినేసరికి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది, అన్నయ్య నాకు ఒక డౌటు, మనం ఏ మాట పడితే ఆ మాట నమ్మే విధంగా ఫోటోల్ని మనం బాగానే తీసాం, కానీ ఖచ్చితంగా ఈ ఫోటోల్ని చూపిస్తూ రాజ్ దగ్గర చాలా డబ్బుని తీసుకున్నాం, కానీ ఇక ఆ బాబుని డిఎన్ఏ టెస్ట్ కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా తండ్రి ఎవరన్నది తెలిసిపోతుంది. ఆ ఇంటికి పెద్ద దిక్కైన ప్రకాశం సుభాష్ గారి గురించి రాజ్ ఇప్పటికే చాలా డబ్బు ఇచ్చాడు, వాళ్ళ బాబాయ్ గురించి ఎక్కడ లోకానికి తెలిసిపోతుందా, పరువు ప్రతిష్టలు పోతాయా, లేదంటే అలా చిన్నత్తయ్య పరువు కాపాడడం కోసము ఇంత చేస్తున్నాడు, కానీ ఈ విషయం మాత్రం తెలిసింది అంటే ఖచ్చితంగా మనం ఇక ఇరకాటంలో పడిపోవడమే అని చెప్పనగానే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా కావాలని ఇక ప్రకాశం గారిని విరికించాలని ఇంటి గౌరవం తీస్తూ ఇక డబ్బుని గుంజాలని ప్లాన్ చేసినట్టు ఇద్దరికీ అర్థమైపోతుంది. ఇక వెంటనే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా ఒక ఫోన్లో రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఇక ఆ ఫొటోస్ని ఆ రికార్డ్ చేసిన దాన్ని మొత్తం కలిసి ఇక బ్యాగ్లో పెట్టుకొని ఇక అప్పుడు డోర్ని కొడుతుంది అప్పు. కొట్టగానే డోర్ని తీస్తాడు. ఇక తీగానే ఎవరు మీరు అనగానే ఎవరా
అని చెప్పి డోర్ని లాకేసి ఇక వెంటనే కూడా ఆ అమ్మాయిని జుట్టు పట్టుకొని, ఏంటి, ఎవరి గురించి ఇలా తప్పుడుగా ఇక ఫోన్లు చేసి ఇంటి గౌరవాలని బయటకు తీసుకొద్దామని ప్లాన్లు చేస్తున్నారు? అయినా డబ్బు కావాలంటే చాలా దారులున్నాయి, కష్టపడుకోవచ్చు. మీలాగా వంకర బుద్ధితో ఒకరి పరువు ప్రతిష్టల్ని తీసేసి డబ్బును సంపాదించడాన్ని మిమ్మల్ని చూస్తున్నాను అని చెప్పి కావ్య ఒకవైపు, అప్పు ఒకవైపు ఇక అమ్మాయిని లెఫ్ట్ అండ్ రైటు ఇస్తారు. ఇక ఆ అమ్మాయితో పాటు ఉన్న ఆయన్ని కూడా ఇక కుర్చీకి కట్టేస్తుంది అప్పు. మర్యాదగా చెప్పండి, అసలు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నారు? అసలు ఈ డ్రామా చేసి ఏం చెయ్యాలని? ఆ కుటుంబం మీద మీకు ఎందుకు అంత కోపం, ఎందుకంత ద్వేషం? డబ్బును తీసుకుంటూ వాళ్ళ పరువుని గంగలు కాలు చెయ్యాలని ఎందుకు ఆలోచించారు అనగానే ఇక అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నేను ఇక ఆఫీస్లో ఏదో చిన్న తప్పు చేశానని నీ భర్త నన్ను అందరి ముందు అగౌరవంగా నన్ను ఆఫీస్లోంచి తీసేశాడు. ఇక అప్పటి నుంచి ఏ ఆఫీస్లోనూ కనీసం జాబ్ చేయడానికి కూడా లేకుండా చేశాడు. ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. నాకు ఇక ఎక్కడ ఏమీ దారి లేకుండా చేశాడు నీ భర్త. నేను చేసిన పనికి ఇక నన్ను చెంప మీద కొట్టి అంత అగౌరవం చేసిన నీ భర్తకి మీ ఇంటి గౌరవాన్ని తీయాలని కక్ష కట్టాను. అందుకే ఇక మీ మామయ్య గారికి ఇక మతిమరుపు ఉందని తెలుసుకొని ఆయన తాగే కూల్ డ్రింక్లో మత్తును కలిపి తనతో పాటు వేరొక విధంగా ఇక ఉంటూ బెడ్రూమ్లో ఉన్నట్టుగా నటించి ఫోటోలు తీశాను. ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నాము, ఇదే మేము చేసింది అని చెప్పి ఇక ఆ దెబ్బలు తట్టుకోలేక మొత్తానికి నిజాన్ని బయట పెడుతుంది. ఇక వెంటనే కూడా అక్కడ జరిగిందంతా కూడా అప్పు అది ఆ అమ్మాయి మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా ఇక రికార్డ్ చేసి, మీలాంటి వాళ్ళని ఊరికినే ఎలా వదిలేస్తాం అనుకుంటున్నారు? మీ గురించి మా బావ కనీసం 3 నెలల నుంచి నిద్ర లేదు, ఎవరికి మనశ్శాంతి లేదు, మిమ్మల్ని ఇలా ఎలా వదిలేస్తాం అని చెప్పి ఇక అప్పు అయితే ఇక వాళ్ళని తీసుకొని జీబులో పడేస్తుంది. ఇక కావ్య, అప్పు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక ఇంట్లో అందరూ హాల్లో ఉండగా అప్పు, కావ్య ఇద్దరు దిగేసరికి ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు. అప్పు ఏంటి ఇలా కావ్యతో పాటు వచ్చింది, అసలు కళావతి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక కావ్య వెంటనే, ఏమండి, ఇప్పటికీ నిజం చెప్పరా మీరు? అసలు ఏం జరిగింది? ఈ బిడ్డకి మీకు ఏంటి సంబంధం అనగానే, చూడు కళావతి, ఇన్ని రోజుల నుంచి నువ్వు అడుగుతున్నావు కానీ నీకు నేను సమాధానం చెప్పట్లేదు, మళ్ళా కొత్తగా ఎందుకు అడుగుతున్నావు అనగానే, అడుగుతున్నానండి చివరాగరగా ఏదైనా చెప్తారేమోనని, కానీ మీరు చెప్పరని నాకు అర్థమైంది, అందుకే నిజానికి ఆ బిడ్డ తల్లినే తీసుకుని వచ్చాను అని చెప్పి అనగానే రాజ్ దెబ్బకి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు కళావతి అనగానే అప్పు, ఏంటి బావా, నువ్వేమీ భయపడిన అవసరం లేదు, నిజం మొత్తం మాకు అర్థమైపోయింది. నిజానికి అనగానే అప్పు, దయచేసి నిజాన్ని బయటకు చెప్పొద్దు అనగానే, ఎందుకు బావా భయపడతావు? నిజానికి ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ ఏ తప్పు చేయలేదు. నిజానికి అంకుల్ అసలు ఏ తప్పు చేయలేదు. అంకుల్కి ఉన్న మతిమరుపుని ఇక బాగా తీసుకొని ఆలోచించి కావాలని అంకుల్ని ఆ రకంగా మత్తుమందు కలిపి, ఇదిగో ఈ బద్మాష్ అని చెప్పి నోటికి బూతులు వస్తున్నాయి, కానీ పెద్దలు ఉన్నారు కాబట్టి బతికిపోతున్నావే నువ్వు, చెప్పు ఏం చేసావో చెప్పు అనగానే ఇక రాజ్ కాళ్ళను పట్టుకొని బోరుమని ఏడుస్తూ, సార్ నేను మీ మీద కోపం పెట్టుకున్నాను, గ్రడ్జుకు పెట్టుకున్నాను, నాకు ఎక్కడ ఆఫీస్లో ఇక ఎక్కడ ఉద్యోగం లేకుండా చేశారని, ఇక మిమ్మల్ని ఏదో రకంగా సాధించాలని కావాలని నేను ఇక ప్రకాశం సార్ తాగిన కూల్ డ్రింక్లో వైజాగ్ పార్టీలో తనని కావాలని అందరి ముందు ఇక నేను హేళన చెయ్యాలని తనతో నాకేదో అక్రమ సంబంధం ఉన్నట్టుగా నటించాను, కానీ ఆయనకి ఏమీ నాతో ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ఆ బిడ్డకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఈ బిడ్డ నాకు నా బాయ్ ఫ్రెండ్కి పుట్టిన బిడ్డ అని చెప్పి ఇక అందరి ముందు నిజం చెప్పేసరికి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పు ఎమ్మటే కూడా, చూశారు కదా, ఎప్పుడు కూడా నిజాన్ని ఎన్నో కొన్ని రోజుల్లో బయటికి వస్తుంది, అంతేగాని ఇక తప్పు చేశాడని ఒకటే మా బావని ఇంట్లో అందరూ కూడా నోటికి వచ్చినట్టుగా అన్నారు అనగానే ఇక కళ్యాణ్ అయితే ఫాస్ట్గా పైనుంచి కిందకి వచ్చి, బ్రో నువ్వు నిజంగా సూపర్ బ్రో,
నువ్వు ఈ ఇంటికి ఎంత ఫేవర్ చేస్తావో నీకు అర్థం కావట్లేదు. కానీ కొంతమంది ఇంట్లో ఉంటారు, తినటం అవతల వాళ్ళ బాగోని చూస్తూ ఓర్చుకోలేకపోవడం. నిజంగా ఎవరు బ్రో నీకు ట్రైనింగ్ కావాలన్నారు? నిజంగా నీ నరాల్లో పోలీస్ అనేవాడు ఉన్నాడు. నువ్వు పోలీస్ అవుతావు బ్రో. ఇలాంటి విషయాన్ని ఇంత ఈజీగా ఛేదించి అక్కడ ఉన్న ప్రూఫ్లతో సహా తీసుకొని వచ్చావు చూసావా? ఇక్కడే అర్థమవుతుంది బ్రో నిజంగా నీ గొప్పతనం అనగానే ఇక ప్రకాశం వచ్చి అప్పు విషయంలో చాలా అప్రిషియేట్ చేస్తాడు. రాజు మా అందరి గురించి ఇంతగా తప్పించిపోతూ నా గురించి ఇక నా గౌరవం గురించి వాడు ఎన్ని మాటలు పడ్డాడు, ఒరే రాజ్ అని చెప్పి ఇక రాజుని ఇక హగ్ చేసుకొని ఏడ్చేస్తాడు ప్రకాశం. ఇక కావ్య అయితే అట్లానే నుంచొని ఉంటే కలవతి నిజానికి ఈ విషయం చాలాసార్లు నా మనసులో నేను నిజం ఎవరికి చెప్పాలా అని చెప్పి అనుకున్నాను. కానీ ఇందులో ఇక బాబాయి తాలూకు ఈ రకమైన ఫొటోసు ఇదిగో ఈ వగలాడి చూపించేసరికి నేను ఎవరికి చెప్పుకోలేక ఆ బిడ్డ మా ఇంటి రక్తం అని చెప్పి ఇక నేను నా బిడ్డ అని చెప్పి చెప్పాను తప్పించి నిజానికి నాకు ఆ బిడ్డకి ఎలాంటి సంబంధము లేదు. మీరందరూ కూడా అనుకుంటున్నారు కదా బాబాయ్ కూడా ఏ తప్పు చేయలేదు అని చెప్పి రాజ్ అయితే అంటాడు. ఆ మాటలకి ఇక దానిలక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. నిజానికి ఆ ఫోటోలు చూస్తే ఆయన పరువు ఎంత ఘోరంగా పోయేదిరా రాజ్. నిజానికి నువ్వు దేవుడు లాంటి వాడివి. అనవసరంగా నీ గురించి అందరము కూడా చెడ్డగా అనుకున్నాము. నువ్వు బాబుని తీసుకొని వస్తే నిన్ను మంచివాడివి కాదని నమ్మేశాము. నిజానికి నా మొహం చూపించాలంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఈ లోపల పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఇక కావ్య గారు మీరు పెట్టారు కదా రిపోర్టు, ఆ రిపోర్ట్ ప్రకారంగా ఇక అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు దొరికారు. ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని కూడా అరెస్ట్ చేస్తున్నాం అనగానే ఇక రాజ్ అయితే ఒకటే మాట చెప్తాడు. ఇక ఎప్పటికైనా ఎవరైనా కూడా కొన్ని రోజుల తర్వాత మారుతారు. నీలో కూడా మార్పు వస్తుందని అనుకుంటున్నాను. మొత్తానికి ఆ పసిబిడ్డను చూసి ఆ పసిబిడ్డ కన్న తల్లివి కాబట్టి నిన్ను ఈజీగా ఇలా వదిలేస్తున్నాము. ఇంకొకసారి ఇలాంటి పనులు చేసి ఇక ఏదో విధంగా డబ్బు సంపాదించాలని చూస్తే మాత్రం నిన్ను స్వయంగా ఏం చెయ్యాలో చేస్తాము. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు అని చెప్పి ఇక పోలీసుల నుంచి పంపించేస్తాడు ఆ అమ్మాయిని. ఇక అప్పు అయితే అందరినీ చూసి సరే బావా అక్క నేను పోతున్నా. నిజానికి బావ నీతిమంతుడని అందరి ముందు తేలిపోయింది అని చెప్పి అంటూ ఉంటే ఇందిరాదేవి అమ్మ అప్పు ఆగు, నువ్వు చాలా మంచిదానివి. నీ గురించి ఇంట్లో ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి ఇక ముఖ్యంగా దానిలక్ష్మికి ఆ రోజు నిన్ను పోలీసుల చేత అరెస్ట్ చేయించి ఈ ఇంటి కుటుంబం ఇక నిన్ను పోలీస్ స్టేషన్కి ఎక్కిస్తే నువ్వు మాత్రం ఈ ఇంటి పరువుని ప్రతిష్టని ఒక అడుగు ముందుకే వేసి ఇక అంత పెద్ద ముఠాని పోలీసులు పట్టుకునే విధంగా చేశావు. నిజానికి నువ్వు చాలా గొప్పదానివి అనగానే దానిలక్ష్మి ఇక అప్పు దగ్గరకు వస్తుంది. అమ్మ అప్పు, ఇంతవరకు నీ గురించి నేను ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎలాంటి దానివో అని. అందుకే కళ్యాణ్ నన్ను పక్కన పట్టేసి అప్పు మంచిది, అప్పు విషయంలో నేను ఎంతమంది చెప్పినా నేను ఫ్రెండ్షిప్ చేస్తానని వాడు అంత బలంగా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే ఇప్పుడు తెలిసింది. నీలో ఉన్న మంచితనమే వాడి మంచితనము కలిసి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏర్పడిందని. ఇక మా అబ్బాయి గురించి పక్కన పెడితే అంకుల్ గురించి నువ్వెంత సాహసం చేసి ఇక ఆ ఫోటోలను తీసుకొని వచ్చి తగలబెట్టి దానిని కొట్టి దాని నోట్లోంచి నిజం తెప్పించావు అని చెప్పి ఇక దానిలక్ష్మి అయితే అప్పు చేయిని పట్టుకొని కళ్యాణ్ చేతిని పట్టుకొని మీ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్, ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా మీ ఇద్దరు వెనకాల నేనున్నాను. మీ ఫ్రెండ్షిప్ విషయంలో ఎవరు వేలు పెట్టి ఎవరు కాదన్నా అవునన్నా వాళ్ళని నేను ఊరుకోను. అవసరమైతే ఇంట్లోంచి బయటకు తోసేస్తాను కూడా అని చెప్పి అనామిక మొహం చూస్తుంది. ఇక కావ్య చాలా సంతోషంగా ఇక రాజు వంక చూస్తూ ఉంటే రాజు వెంటనే కూడా ఇక అందరి ముందు కళావతి ఈ విషయంలో నిజానికి నువ్వు ఫ్లవర్ బుకేని తీసుకొని వచ్చి నీకు నేను అందరి ముందు ప్రపోజ్ చేసి ఇక మన మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదని చెప్పాలని అనుకున్నాను. కానీ చివరాఖరికి ఆ ఫోటోలను చూపించి చివరి నిమిషంలో ఇక బాబుని తీసుకొని వచ్చే విధంగా చేసింది ఇక అమ్మాయి. నన్ను క్షమించు కళావతి, నేను ఎప్పుడు ఎవరిని కూడా సారీ అడగలేదు, కానీ నీ విషయంలో అడుగుతున్నాను అని చెప్పి ఇక రాజు అయితే అందరి ముందు కావ్యకి సారీ చెప్తాడు.
ఇక అపర్ణ అయితే ఇక అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా వింటూనే లోపల ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. నా కొడుకుని నేను ఎంత అవమానించానో, నా కొడుకు ఈ ఇంటి గౌరవం గురించి వాడు తాపత్రయం పడితే చివరాఖరికి వాడిని ఇంటిలోంచి పంపించేయాలనుకున్నాను. అయినా వాడు నోరు తీసి చెప్పలేదు. నిజానికి నా పెంపకంలో పెరిగిన నా కొడుకు ఏ రోజు తప్పు చేయడని నాకు అర్థం కాలేదు అని చెప్పి అలాగే ఉండిపోతుంది. ఇక వెంటనే ఇక స్వప్న వస్తుంది. స్వప్న వచ్చి, ఏంటి అత్త, ఏంటి ఒక్కసారిగా షాక్ అయిపోతున్నావు? ఇక మా కుటుంబం గురించి ఇంట్లో అందరూ కూడా మంచిగా అనుకుంటున్నారు ఏంటబ్బా, ఎలా అబ్బా, ఏం చెయ్యాలబ్బా అని చెప్పి తెగ అలవాటు పడిపోతున్నట్టున్నావు. ఆంటీని చాలా మాటలు అన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నిజానికి రాజుని పెంచిన ఆంటీ గొప్పతనం గురించి ఇప్పుడు మాట్లాడలేవా? అయినా నువ్వెందుకు మాట్లాడతావులే, ఎప్పుడైనా ఒక మంచి మాట నీ నోట్లో వచ్చిందా ఏంటి అనగానే ఇక వెంటనే అపర్ణ ఒక్కసారిగా అవును స్వప్న, చిన్నపిల్లవైనా కరెక్ట్గా చెప్పావు. మీ అత్తకి ఎప్పుడు కూడా ఎవరెవరు ఏ రకంగా ఉన్నారో వాళ్ళని ఏ రకంగా కిందకి దిగజార్చాలన్నదే చూస్తూ ఉంటుంది. ఈరోజు కనుక నా కొడుకు అనేవాడు ఈ విషయంలో తన తలదూర్చి దోషిగా తన మీదకి నింద వేసుకున్నాడు కాబట్టి ఈ ఇల్లు ఇలా నిలబడింది, లేదంటే ఎప్పుడో భూస్థాపితం అయిపోయేది అని చెప్పి ఇక వెంటనే నీ కొడుకు గురించి నువ్వు చూసుకో, ఎప్పుడు కూడా నా కొడుకు గురించి తప్పుడుగా మాట్లాడద్దు రుద్రాణి అని చెప్పి ఇక రుద్రానికి వార్నింగ్ ఇచ్చి ఇక రాజు దగ్గరికి వచ్చి రాజుని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది ఇక అపర్ణ. నా కొడుకు గురించి అందరికంటే ఎక్కువ నాకు తెలుసు అనుకున్నాను, కానీ నిజానికి నేను నీ గురించి ఒక్క క్షణం కాకపోయినా ఒక్క క్షణమైనా నువ్వు తప్పు చేసావంటే నమ్మేశాను. కానీ నీ భార్య కావ్య నిన్ను నమ్మింది. ఆ నమ్మకమే ఈరోజు అందరి ముందు ఇక ఆ నమ్మకం మీదే ఉంది కాబట్టి నువ్వు తప్పు చేయలేదని అందరి ముందు ఆ దేవుడు ఇక అందరికీ తెలిసేలాగా చేశాడు. నిజానికి ఎప్పుడు చూసినా నేను కావ్య విషయంలో తప్పుగానే ఆలోచించాను. ఈరోజు కావ్య అప్పు లేకపోతే నువ్వు ఇంతకీ ఎప్పటికీ నిజం చెప్పేవాడివి కాదు. ఆ అమ్మాయి ఇంకా నీ దగ్గర డబ్బు తీసుకుంటూనే నిన్ను అలాగే ఈ ఇంటి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దిగచార్చేది. ఈరోజు అప్పు కావ్య ఉండటం వల్లే ఈ కుటుంబ గౌరవాన్ని ఒక అర్థం మిగిలింది అని చెప్పి దానిలో ఇక అందరి ముందు అపర్ణ అయితే కావ్యని మొట్టమొదటిసారిగా ఇక అప్పుని ఇద్దరిని కూడా మెచ్చుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.